పిఠాపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ఎమ్మెల్యే పెండం దొరబాబుతో కలిసి వంగ గీతా విశ్వనాథ్ నామినేషన్ వేశారు. వైసీపీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరి ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ప్రజలందరూ తమ వైపు ఉన్నారని, పిలిస్తే పలికేదే గీతమ్మ ఒక్కరే అని, ఆ విషయం ప్రజలకు తెలుసని తెలిపారు. ఎవరిని ఎన్నుకుంటే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో ప్రజలు ముందుగానే గ్రహించారని తెలిపారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా పిఠాపురం నియోజకవర్గానికి చేయాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా అందులో రైతాంగానికి సంబంధించిన ఏలేరుకు సంబంధించిన ప్రాజెక్టుకి పెండింగ్ లో ఉంది. ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా, ప్రభుత్వాల్లో ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఇప్పటికే అది అమలు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, రెండు టెక్నికల్ గా సపోర్టు, అదేవిధంగా దానికి టెండర్స్ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా చేసి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక భాగం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అంతా రైతాంగం, రైతులు కానీ, కౌలు రైతులు కావచ్చు, రైతు కార్మికులు కావచ్చు. కాబట్టి అది ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా ఉంది. ఫిషర్మెన్ ఎక్కువ మాకు ఉన్నారు. కాబట్టి ఫిషర్మెన్ కి సంబంధించి ఇప్పుడు కొత్త సమస్య ఒకటి వచ్చింది. ఏంటంటే ఫిషర్మెన్ కి సంబంధించి డెవలప్మెంట్, ఒక హార్బర్ జరుగుతుంది, హార్బర్ నిర్మాణం జరుగుతుంది, అలాగే పోర్టు నిర్మాణం జరుగుతుంది, అభివృద్ధి అయితే జరుగుతుంది. కోతకి సంబంధించి కూడా మేము ప్రత్యేకంగా ఉప్పాడ తీర ప్రాంతం కానీ, కోనపాపేట ప్రాంతం కానీ ఇవి చాలా చాలా అర్జెంట్ గా ప్రొటెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి మా తరపు నుంచి ఒకటి ఉప్పాడ నుంచి 10 కోట్లతో, అలాగే కోనపాపేట నుంచి మరొక 20 కోట్లతోనో 12 కోట్లతోనో 2 ప్రాజెక్టులు సమర్పించాం. ఈ కాకుండా ఈ స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చాం. ఇది కాకుండా నేను ఎన్విరాన్మెంట్ కి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి, వరల్డ్ బ్యాంక్ అండ్ నాబార్డ్ టైఅప్ తో దేశం మొత్తం మీద కోస్టల్ ఏరియాకి డెవలప్మెంట్ కోసం ఎన్కోర్ ప్రాజెక్ట్ ఒకటి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉంది. మన్యం జిల్లా